అన్న హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమాకి ఎక్కువ హైప్ ఉంది అనుకుంటున్నారు? అంటే హైప్ అంటే ఐ థింక్ మన రామ్ చరణ్ది గేమ్ చేంజర్ పైన ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఎందుకని అన్న? ఎందుకంటే రామ్ చరణ్ డ్యూ రోల్ ఫస్ట్ టైం చూస్తున్నాం మనము, ఫాదర్ రోల్ కూడా. సో ఇంకోటి ట్రైలర్లో లుక్స్లో మనం చూస్తే ఒకటి యంగ్ రోల్ ప్లస్ ఒక మెచ్యూరిటీ ఆఫీసర్ రోల్ ఉంది. దాని తర్వాత మళ్ళీ సో కొంచెం కొత్తగా చూడబోతున్నాం ఎప్పుడు, ఎందుకంటే పొలిటికల్గా తను ఎప్పుడు చూడలేదు మనము. ఈ కొత్త రోల్ చూడడం నాకు కొంచెం కొంచెం ఉంది. పుష్ప 2 సినిమా కూడా జనవరి 11th మళ్ళీ చేస్తున్నాం అంటున్నారు కదా, 20 minutes యాడ్ చేస్తాం. అవును. ఏం ఎఫెక్ట్ అయినా పడే అవకాశం ఉందంటారా? సార్ అది అంటే నాకు తెలిసినంత వరకు అంత ఎఫెక్ట్ ఏం పడదు. సినిమాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే మన కల్ట్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొత్త సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్ ఎవరైనా సరే. ఇప్పుడు ఈ సినిమాలు చూసినాక సో అదర్ దెన్ దట్ ఇక మనకి ఈ సినిమా టికెట్ దొరకకపోతే ఆ సినిమాలో ఇంకా 20 minutes ఆడింది కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మరీ ఇది కాదనుకుని వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అండ్ టికెట్ల హైక్ విషయంలో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కదా. అవును. -5 అంటే కలెక్షన్లో ఏమన్నా తగ్గొచ్చు అనుకుంటున్నారా? అంటే నాకు తెలిసి ఈ పాయింట్లా మాట్లాడాలంటే అంటే బేసిక్గా కలెక్షన్స్ ఇది మైనస్. నాకు తెలిసి ఇది యాక్చువల్గా మీరు టికెట్ రైట్స్ హైక్ చేస్తే అది ప్లస్ అయ్యేది యాక్చువల్గా జనాల కంటే కూడా గవర్నమెంట్కే, ఎందుకంటే అది ట్యాక్స్ల రూపంలో గవర్నమెంట్కే వస్తాయి అవి. సో వాళ్ళకి ట్యాక్స్ కొంచెం తగ్గించుకున్నట్టు నా ఫీలింగ్, కానీ పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది. సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి 3 హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అందులో మేజర్గా శంకర్ పిక్చర్ అదే గేమ్ చేంజర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది నాకు. థ్యాంక్స్ అన్న. ఇది చేయడం కానీ, డ్యాన్సులు చేయడం కానీ, దూకడం కానీ, అవి కానీ. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యంగ్ జనరేషన్స్కి బాగా ఫైట్లు కావాలి, డ్యాన్సులు కావాలి, ఇది కావాలి. అందుమూలని చెప్పి వాళ్ళు ఆ యొక్క డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్ కావంటారా? సంక్రాంతికి హిట్ అవుతుందండి, హిట్ అవుతుంది. ఇప్పుడు రెండింటికి పోటీ పడుతుందండి. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క రామ్ చరణ్ సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దానికి ఎక్కువ ఎందుకంటే అక్కడ శంకర్ మంచి డైరెక్టరు, ఎన్నో హిట్స్ ఇచ్చాడు, ఎన్నో విధాలైనటువంటి మంచి ఇది వచ్చింది. కాబట్టి ఏంటంటే దానికి మంచి అవకాశం ఉందన్నమాట. కానీ ఎంత అవకాశం ఉన్నా టాలెంట్ అన్నది ఉండాలి. ఆ టాలెంట్ అన్నది యంగ్ దాంట్లో వీళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ వీళ్ళే ఫైట్ చేస్తున్నారు, వీళ్ళే డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ మాకు తెలుసు జనరల్గా ఏంటంటే దీని వెనకాల ఎంత కృషి ఉంటుందో. ఒక పాట 5 రోజులు 6 రోజులు షూట్ చేస్తారు. ఈ 5-6 రోజుల్లోనూ ఇక్కడ డాన్స్ మాస్టరు, వీళ్ళు డ్రెస్సెస్ ఎన్నో చేసి మనం ఏంటి 3 నిమిషాలు 5 నిమిషాల్లో పాట చూసేస్తున్నాం, ఈజీగా తప్పట్లు కొట్టేస్తాం, విజిలేసేస్తున్నాం. అంతే. ఈ పాట వెనకాల ఎంత కృషి ఉంటుందో అన్నది పబ్లిక్ కొద్దిగా అర్థం చేసుకుని. సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే టికెట్ల విషయంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలో టికెట్లు హైక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వడం లేదు, బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో మరి చేస్తారంటారా? అసలు ఏంటి పరిస్థితి అర్థం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో, ఆ మాట ప్రకారం నిలబడి ఉండాలి. ఒకవేళ కనుక ఆయన మళ్ళీ చేస్తే మాట తప్పినట్టు అవుతుంది. ఆయన మాట తప్పే మనిషి కాదు. కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా అబ్బాయి తేజ కోలుకోలేదు. పాపం ఆవిడ చనిపోయింది. అబ్బాయి లేచి రేపొద్దున మా అమ్మ ఏదంటే ఏం సమాధానం చెప్పాలి? అందుకని చెప్పి ఏంటంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇక ఇది చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఈ తెలంగాణలో కూడానండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో ఎవరు ముందుకు రాలే. ఒక దిల్ రాజు గారు ఒక్కరే వచ్చి వెంటనే ఆయన పలకరించారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. అక్కడ ఆంధ్రాలో కూడా మీకు ఒక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఒకటే వచ్చారు. ఆ తర్వాత మిగతా వీళ్ళు ఎవరు కూడా ఎందుకనో సైలెంట్గా ఉండిపోయారు. కారణం ఏంటంటే దీనికి ఇక్కడ ఏంటంటే ఎవరి యొక్క సేఫ్టీ, ఎవరి యొక్క సెల్ఫ్నెస్ వాళ్ళు చూసుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా హీరోలు ఒక పార్టీలోకి వెళితే వాళ్ళ అభిమానులు ఉంటారు కొంతమంది. ఈ అభిమానులు డివైడింగ్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా, ఇటు వైసీపీ గవర్నమెంట్కి వెళ్ళినా కానీ ఈ అభిమానుల్లో అరే మన హీరో, నేను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి, నేను భావించే పవన్ కళ్యాణ్ అటు వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళల్లో ఒక డివైడ్ అవుతుందని చెప్పి వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోవడం ఒకటి. సెకండ్ పాయింట్ ఏమిటంటే వీళ్ళు హీరోస్ ఇప్పుడుండే అప్పట్లో కాదు, ఇప్పుడుండే హీరోస్ చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కనుక ఒక పార్టీ కనుక వెళితే వీళ్ళ మీద రేపు పొద్దున ఏం రైడింగ్ జరుగుతుందో, మన ఆస్తుల మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎస్టాబ్లిష్ చెయ్యరు. కారణం ఏంటంటే వీళ్ళకి లోపల ఉంటుంది ఆల్రెడీ ఏమిటి, అయ్యో మనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము,
వీళ్ళదంతా ఈ ముగ్గురు కలిపి కూటమి చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు అనే ఉద్దేశం లోపల ఉంటుంది. దీన్ని ఏ ఆర్టిస్టు కూడా పైకి ఇదంతా కూడా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వల్ల అయ్యింది కదా. అవునవును. సో ఇప్పుడు పుష్ప 2 సినిమాని January 11th కి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, అంటే 20 minutes యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో మరి ఇది మనకి ఇప్పుడు వచ్చే సినిమాలకి ఏమైనా మైనస్ పాయింట్ కావాలని? మైనస్ పాయింట్ అనే కాదండి, ఇది ఇప్పుడు ఉన్నదే కాదండి, అది ఎప్పటి నుంచో ఉందండి. పాత సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో ఒకసారి అయిన తర్వాత 50 days 30 days అయిన తర్వాత ఒక సాంగ్ యాడ్ చేయడం అనేది అప్పట్లో కూడా ఉంది. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏంటంటే ఇదో ఇదంతా బిజినెస్ ట్రిక్స్. బిజినెస్ ట్రిక్ అంటే వ్యాపారంలో మన అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో చేస్తూ ఉంటారు. ఏదో ఒక బనియన్ గురించి, ఒక డ్రాయర్ గురించి, రూపాయి ఎన్నో చిన్న గుండుసు దగ్గర నుంచి ఇవాళ రేపు బిజినెస్లో ఎన్నో వ్యాపారాలు, ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తున్నవే ఇవన్నీ. అలాగే ఏంటంటే ఇది ఈరోజు కాదు, అప్పట్లోనే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని పికప్ అవ్వడం కోసం ఒక సాంగ్ మళ్ళీ యాడ్ చేయడం చెప్పడం, మళ్ళీ ఆ సాంగ్ కోసం చూడడం, అది అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఈ పుష్ప 2లో ఇలాంటిది యాడ్ చేస్తే ఈ పబ్లిక్ ఏంటంటే వీళ్ళల్లో ఉండేటటువంటిది సంక్రాంతిలో సెలవులు కదండి, ఏదో దానికి. ఇప్పుడు మొత్తం సంక్రాంతి విన్నర్ ఎవరు ఈ 3 సినిమాలలో? సంక్రాంతి విన్నర్ ఎవరయ్యా అంటే యంగ్ జనరేషన్స్కే ఇవ్వాలి. దానికి కారణం రామ్ చరణ్కి ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే అతనికి ఉండే ఫాలోయింగ్ అంతా కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు, 40 సంవత్సరాలు. వెంకటేష్ కూడా. ఒక్క మాటలో చెప్పండి చాలు. రామ్ చరణ్ సినిమాకి ఫాలోయింగ్ చాలా బాగుంది, అభిమానుల యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా ఉన్నాయి. కారణం ఏంటంటే రామ్ చరణ్ చిరంజీవి గారు అబ్బాయి అని నేను చెప్పట్లేదు, అతనికి కూడా టాలెంట్ ఉంది. మగధీర చేశారు కదా, చాలా బాగుంది. కానీ నేనేమనుకోవడం ఏంటంటే ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యంగ్, ఇప్పుడు ఓల్డ్ పీపుల్స్ ఎవరు కూడా వెళ్ళలేరండి. నమస్తే బ్రో. హాయ్ బ్రో. మనం చూసాము సంక్రాంతి వస్తుంది, గేమ్ చేంజర్తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు ఆ సినిమా? అన్న సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ అనే సినిమా శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది. శంకర్ గారు ఇండియన్ 2 పక్కన పెట్టేసింది, దానికన్నా వచ్చిన మూవీస్ ఒక ప్రీ రికార్డ్ స్టేజ్లో యాడ్ అయినాయి అన్న. సో ఇండియన్ 2 వల్ల చాలామంది పోతుంది గేమ్ చేంజర్ కూడా అంటున్నారు, కానీ తప్పన్న. ఒకప్పుడు శంకర్ గారు ఏం చేసినారు అనేది మనకు తెలుసు. అసలు ఒక టైం విఎఫ్ఎక్స్ అనేది తెలియదు అన్న, అసలు ఆ విఎఫ్ఎక్స్ అంటే ఏంది తెలియదు. ఆ టైంలో రోబో అనేది మూవీ తీసి 100 crores దాటినాడన్న. ఆ టైంలో 100 అంటే ఇప్పుడు 300 వచ్చింది, అది 300. ఆ టైంలో 100 కూడా దాటినాడు అంటున్నా. 100 దాటినాడంటే ఈ టైంలో 1000 దాటినట్టే. సో 300 crores అట్లా వచ్చినాయంటే ఆ మూవీ చాలా గ్రేట్ అన్న. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు మన మాస్ హీరో, మన మెగా పవర్ స్టార్, పైగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయినతో వస్తున్నారంటే అబ్బా పీక్స్ లెవెల్లో ఉండబోతుంది అన్న మూవీ మాత్రం. పైగా రంగస్థలంలో చూసుకుందాం, RRRలో చూసుకుందాం, ఇలాంటివి చాలా మూవీస్ ఉన్నాయి. అన్న యాక్టింగ్ మాత్రం అసలు కాంప్రమైజే అవ్వడు, డెడికేషన్ పెట్టి ఆ గట్స్ పెట్టి తీస్తాడన్న. సో దానికి శంకర్ గారు, పైగా పెద్ద ప్రొడక్షన్, ఇంకా బీజిఎంలో మన టెడీ మామ ఉన్నాడు, మాస్ జాతరానే అన్న. సో మూవీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న నాకైతే. ఓకే, ఆ సింహం రెడీ అయింది, మరి అదే సంక్రాంతి బరిలోకి ఇంకో సింహం రాబోతుంది. సో నగా వర్సెస్ నందమూరి ఒక మంచి బరి ఉండబోతుందా? ఉండబోతుందన్న. ఎందుకంటే ఫస్ట్ నేను మెగా ఫ్యాన్, చాలా అభిమాని, మనం బాబు ఫ్యాన్, అసలు కాంప్రమైజ్ అవ్వం. కాకపోతే అన్న నేను జెన్యున్గా చెప్తున్నా, నాకైతే అసలు నేను గేమ్ చేంజర్కి అట్రాక్ట్ అవ్వట్లే. చూస్తా అన్న, అది కూడా చూస్తా, ఫస్ట్ డే చూస్తా అని హోప్స్లో. నేను ఫస్ట్ డే ఏది చూస్తా మనకి ఆల్మోస్ట్ డాకు మహారాజ్ అన్న. డాకు మహారాజ్ అసలు మాస్ అన్న, మాస్ ఉండబోతుంది. పైగా బాబీ గారు ఉన్నారు అక్కడ, చిందల్ బందలు చేసేస్తారు. టెడీ మావ బీజిఎం మామూలు ఇవ్వట్లే. అయితే మరి వీళ్ళిద్దరు మాస్ కాకుండా 2019లో వీళ్ళిద్దరు సేమ్ ముగ్గురు వచ్చారు. అవును, అప్పుడు F2 కొట్టాడు వెంకీ మామ, మరి ఈసారి కూడా ఆయన తిప్పుకుంటాడా? అలా చెప్పలేను అన్న, ఎందుకంటే ఇప్పుడు అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనం ఈ కొన్ని 2-3 years గ్యాప్లో చూస్తే ఫ్యామిలీ కంటెంట్స్ కొన్ని తగ్గినాయి. ఇంకా పైగా ఫ్యామిలీస్ ఎక్కువ డెడికేషన్ చూపించట్లే మూవీస్కి, అంతా చూపిస్తుంది యూతే. సో యూత్ వెళ్ళేది నాకు తెలిసి ఫస్ట్ డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్, వాళ్ళు వెళ్ళేది అదే, దానికి ఎక్కువ పోటీ ఉంటుంది. కాకపోతే సంక్రాంతికి వస్తున్నామా కామెడీ ఉండబోతుంది, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ అస్సలు ఎవరు ఈరగా తీయట్లేదు. కామెడీలో వాళ్ళిద్దరికి ఎవరు కాంపిటీషన్ ఉండాలి, అనిల్ గారు ఇంకా మన వెంకీ గారికి. కాకపోతే వాళ్ళిద్దరి వల్ల కొంచెం లాస్ అవుతుంది అని నాకు ఏమైనా థాట్స్ ఉన్నాయన్న, అలాంటి థాట్స్ ఉన్నాయి నాకు. ఓవరాల్గా సంక్రాంతి ఎవరు అనుకుంటున్నాం? సంక్రాంతి అన్న ఇప్పుడు నాకైతే గేమ్ చేంజరే గెలుస్తుంది, ఎందుకంటే హ్యూజ్ బడ్జెట్ మూవీ, సో హ్యూజ్ బడ్జెట్ కూడా వస్తుంది. కాకపోతే మనం జస్ట్ టాలీవుడ్ ఫేసింగ్గా చూసుకుంటే డాకు మహారాజ్ అని నాకు కనిపిస్తుంది ఇప్పుడు. నమస్తే భయ్యా.
2024లో మనం దేవరా చూసాం, పుష్ప చూసాం, కల్కి చూసాం, స్టార్ హీరోలు అందరూ కూడా మంచి సూపర్ హిట్స్ కొట్టారు. సో ఈసారి 2025 గేమ్ చేంజర్తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? గేమ్ చేంజర్ కూడా హిట్ కొడుతుంది. మన వెంకటేశ్వర సినిమా కూడా బాగా హిట్ కొడుతుంది. బయట పబ్లిక్ టాక్ కూడా బాగానే ఉంది. హిట్ కొడతారు ఖచ్చితంగా. సినిమాలో ఇప్పుడు టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నిటికన్నా వెంకటేశ్వర సినిమా కన్నా గేమ్ చేంజర్ రామ్ చరణ్ సార్ సినిమా హిట్ కొడుతుంది. ఇప్పుడు బయట కూడా బాగా విజన్స్ కూడా బాగున్నాయి. ఆ లోపల మొత్తం వాళ్ళు చేసిన ఎఫర్ట్ కానీ మొత్తం కూడా చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ అయితే కొడతారు. 2 మరి శంకర్ గారు కొద్దిగా డౌన్ లో ఉన్నారు. మరి ఆయన లేదు నెవర్ శంకర్ సార్ సినిమాస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని సూపర్ హిట్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఈసారి సంక్రాంతికి దింపుతున్నాడు మంచోన్ని. అయితే ఇప్పుడు మామూలుగా మెగా నందమూరి మనకు ఒక కల్చర్ ఉంది. ఎప్పుడు మంచి ఫ్యాన్ వర్స్తో సినిమాలు నడుస్తాయి. మరి ఈసారి అట్లాగే జరగబోతుంది. అటు డాకు వస్తుంది, ఇటు గేమ్ చేంజర్ వస్తుంది. భయ్యా సినిమాలు వేరు, వాళ్ళ లోపల వేరు. వాళ్ళ లోపల ఒకటే. బయట ఏంటంటే మనం ఫ్యాన్స్కి తెలియదు అది ఇది తెలియదు. లేదు అలా ఏం కాదు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలా ఈ మూవీ వర్గం కూడా ఇలానే కలిసిమెలిసి చేస్తారు. ఇలాంటి మధ్యలో గొడవలు ఏమి ఉండవు. అది దట్స్ ఇట్. అయితే 2019లో సేమ్ వీళ్ళ ముగ్గురే వచ్చారు. వినయ్ విజయరామ, ఎన్టీఆర్ కథానాయకుడు, F2. అప్పుడు వెంకీ మామ లాగేశారు అప్పుడు ఆ సీజన్. మరి ఈసారి ఎవరు లాగుతారు? ఈసారి చరణ్ సార్ అయితే గట్టికి కొడతాడు హిట్. అది మాత్రం పక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. ఇది మాత్రం అంటే పాన్ ఇండియా హీరోలు అందరూ 1000 కోట్ల మార్కెట్లోకి వెళ్ళిపోయారు సోలోగా. మరి ఈయన కూడా ఎన్ని కోట్లు కొట్టినా, ఎన్ని లక్షల కోట్లు కొట్టినా, ఎన్ని కొట్టినా కంటెంట్తో రావడం వేరు, డబ్బులుగా కొట్టడం వేరు. కంటెంట్తో కొట్టే హీరోగా చూస్తారు ఎవరన్నా కానీ. పెట్టేసుకోండి అందరూ ఒకటేసారి పెట్టుకోండి. అందరూ పెట్టుకోండి మళ్ళీ అందరూ. మనం 2024 అంతా మంచిగా కల్కి చూసాం, దేవరా చూసాం, పుష్ప చూసాం. 2025 గేమ్ చేంజర్ తో బోని కొట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు అనుకున్నారు? ఇగో గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సినిమాని కాపాడేది ఎవరో కాదు, రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. ఎందుకంటే శంకర్ గారు కమర్షియల్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక కమర్షియల్ ఫార్ములా అని అనిపించింది. ఇప్పుడు ఆ సినిమాని ఆ విజువల్స్ కానీ, మన రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, అంటే సుకుమార్ కూడా మొన్న ఈవెంట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ రంగస్థలంకే రాలేదని చెప్పారు. బట్ అంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఖచ్చితంగా అది రామ్ చరణ్ మీదనే. టికెట్ ఏది తెగేదైనా రామ్ చరణ్ మీదనే. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, 3 సినిమాలు పోటీ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు రీసెంట్ సినిమాలకన్నా కలికి అంత బజ్ లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్గా వస్తుంది కాబట్టి. ఎందుకంటే పోస్ట్పోన్ అవుతుండా, ఇప్పుడు స్టోరీ కాదు, అది దగ్గర 4 సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. మధ్యలో అంతలోపు మన శంకర్ గారు ఇంకో మూవీ కూడా తీసేశారు. సో శంకర్ గారికి లాస్ట్ టైం డిజాస్టర్ ఉంది. సో శంకర్ గారి సినిమా అంటేనే జనాల్లో లేదు. ఏం తీస్తాడు ఇప్పుడు అంటే అప్పుడే భారతీయుడు నేను చెడ్డీలో పోసుకున్నప్పుడే తీసేసాడు ఆయన. లెజెండరీ డైరెక్టర్. ఆయన గురించి తక్కువ మాట్లాడేంత ఏజ్ కూడా నాకు లేదు. బట్ ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నారు కదా జనాలు. సో ఆ అప్డేట్ వర్షన్లో మన శంకర్ గారు తీయలేరు అనుకుంటా భారతీయుడు. బట్ బాగుంది కానీ ఇప్పుడు జనాలకు అది అప్డేట్ కాలేదనుకుంటా. బట్ ఈ సినిమాని కమర్షియల్, అది అర్థమైపోయింది. శంకర్ గారు అంటేనే రాజకీయాలు, ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఇస్తాను అర్థమైంది. సో దీన్ని ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రొటీన్ స్టోరీ, అన్ని రొటీన్ ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే, అక్కడ కామెడీ, రామ్ చరణ్ అన్న యాక్టింగ్, డ్యాన్స్, ఇవన్నీ కలిపి మ్యాజిక్ చేయగలిగితే ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ డే నుంచి టికెట్స్ తెగడం కానీ ఒక మంచి తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి హిట్ ఖచ్చితంగా పడుతుంది. అదంతా ఇప్పుడు ఫోకస్ అంతా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మీదనే, ఆయననే మోయాలి. బాలయ్యబాబు గారు కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది మెగా వర్సెస్ నందమూరి? ప్రతిసారి సంక్రాంతి లాస్ట్ టైం కూడా ఇద్దరికి చిరంజీవి. బట్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారిది ఏంటంటే ఒక మాస్, జనాలు అట్రాక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు ఒక సాంగ్ ఏదో ట్రోల్ అయింది, అది తప్పి మిగతా దాన్ని తొడలు కొట్టడం, లారీలు విజిల్ చేయడం, ఇలాంటిది ఎవరు ఏ హీరో చేసినా ఒప్పుకోరు. కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు. సో బాలయ్య గురించి అదైతే ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వాల్తేరు వీరయ్య లాస్ట్ టైం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టారు కదా. సో తను కూడా మంచి డైరెక్షన్ చేస్తాడు, మంచి స్టోరీ రాస్తాడు కాబట్టి అది కూడా హిట్ ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తారు. సరే మరి జనాలు మాస్ మూవీస్ కాదు సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు మరి చాలా మంది. మరి ఆయన కొడితే వీళ్ళిద్దరిని కాదని అంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ అండి. ఖచ్చితంగా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా, అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఇది అది అని తేడా కాదు. ఫ్యామిలీ మొత్తం టికెట్ తీసుకొని చూడదగ్గ సినిమాలో వెంకటేష్ గారిది ఉంటుంది. ఇప్పుడు 2019లో సేమ్ కాంబినేషన్ వినయ్ విజయరామ, F2 అలాగే ఎన్టీఆర్. అవును, మరి అప్పుడు F2 కొట్టేశారు ఆయన. అవును, F2 కొట్టేశారు. కూడా లాగుతారంటారు. చెప్పలేము. ఇప్పుడు సినిమా, ఇప్పుడు ఏ సినిమాని ట్రైలర్ చూసి వావ్ అని మనకు అనిపించచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత మనం దాన్ని జడ్జిమెంట్ తీసుకోవచ్చు. ఫైనలీ 3 సినిమాలు సంక్రాంతి అంటేనే ఒక పెద్ద
ఇప్పుడు సంక్రాంతి పండగ అంటే ఆంధ్రాలో ఎంత ఘనంగా చేసుకుంటారో సినిమా పండగ కూడా అంత ఘనంగా చేసుకుంటారు. సో అందరికీ పెద్ద పండగ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ చూస్తారని. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ 3 సినిమాలు రిలీజ్ అవుతుందంటే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్లో బిగ్గెస్ట్ సినిమా పండగ కూడా. అందుకని అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్ని సినిమాలు ఆడాలి ఖచ్చితంగా. అన్ని సినిమాలు వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసి మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ 1000 కోట్లు కొట్టబోతుంది అనుకుంటున్నారు. కొట్టాలి భయ్య, కొడితేనే కదా. ఇప్పుడు మొన్న బాహుబలి కొట్టింది, తర్వాత ఎవరు కొట్టింది? పుష్ప కొట్టింది, గేమ్ చేంజర్ కొట్టింది. హ్యాపీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఫ్యాన్ అనేది పక్కన పెడితే తెలుగు సినిమా ఒకప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు, మన సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు అన్నారు. చాలా పెద్ద హీరోలు మాట్లాడారు కదా. ఇప్పుడు మన సినిమా గురించి రీసౌండ్ వస్తుంది కదా. అది ఏ సినిమాను పక్కన పెడితే తెలుగు సినిమా అనే పదం, తెలుగోడు, తెలుగు ఇండస్ట్రీ అనే పదం రీసౌండ్ రావాలని ఏ ఫ్యాన్ అన్నా కోరుకోవాలి. మా ఫ్యాన్ ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ నేను అనుకుంటా, ఆయన అనుకుంటాడు. బట్ ఇండివిజువల్గా పోటీ ఉంటుంది. ఇప్పుడు నా హీరోని అంటే నేను ఫైట్ చేస్తా. బట్ ఓవరాల్గా సినిమా అన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని నేను ఫైట్ చేస్తా. అన్నీ ఆడాలి. 1000 కాదు 2000 కూడా కొట్టాలి, మంచిది కదా. ఇప్పుడు 1000 కాదు 2000 కొట్టింది అనుకో, నిర్మాత దిల్ రాజు గారికి ఇంకో డబ్బులు వస్తాయి, ఇంకో 2 సినిమాలు ప్లాన్ చేస్తారు. మంచిదే కదా. అది మంచి వాతావరణం, హిట్ అవ్వాలి. అలా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రాబోతుంది 10th. సో మరి ఇంకా టికెట్ల విషయంలో మాత్రం ఇంకా ఏం రాలేదు. అసలు టికెట్స్ ఓపెన్ చేస్తారని ఫ్యాన్స్ అయితే తికమక పడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే ఒక గేమ్ చేంజర్ సినిమా ఒక పొలిటికల్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఒక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. అంటే మన శంకర్ గారి డైరెక్షన్లో ఒక తెలుగులో టాలీవుడ్లో ఫస్ట్ ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా మామూలు హైప్ లేదు. టికెట్స్ మాత్రం వదిలితే మాత్రం మొత్తం పూనకాలు లోడింగ్, బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఎన్నో అవుతుంది, రికార్డులు బద్దలు కొట్టచ్చు కలెక్షన్లో. మరి తెలియదు, కానీ నేను కూడా ఒక ఫ్యాన్గా ఎదురు చూస్తున్నాను, ఒక మెగా ఫ్యామిలీగా. ఎందుకంటే అందులో 4 క్యారెక్టరైజేషన్, ఒక అప్పన్న క్యారెక్టర్, ఒక ఐఏఎస్ క్యారెక్టర్, ఒక పోలి క్యారెక్టరైజేషన్, ఆ ఎలివేషన్స్ కానీ, మాస్ ఎలివేషన్స్ కానీ, మెలోడీ సాంగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ప్రతి షాట్ అసలు శంకర్ గారు కష్టం దాంట్లో కనబడుతుంది ట్రయలర్లో సినిమాలో. మరి చూడాలి, థియేటర్కి వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో, ఊహించని విధంగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి. మరి ఇంకా డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల సంగతి ఏంటి? డాకు మహారాజ్ అంటే బాలకృష్ణ గారు, ఆయన సీన్స్, ఎలివేషన్స్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ అసలు. అంటే తనను ఇప్పుడు ఆయన జనరేషన్లో తనను ఢీ కొట్టే వాళ్ళు లేరు అసలు. అంటే ఒక నందమూరి ఫ్యామిలీలో వాళ్ళ నటన ముందు ఎవరు పనికిరా, అంత నటన ఉంటుంది వాళ్ళతో. ఏం యాక్టింగ్, అసలు ఆ క్యారెక్టర్లో వినమైపోతారు ఆ సినిమా ఏదన్నా ఉండని. అలాంటి నటులు దొరకడం మన ఏమంటారు, మా తెలుగు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చేసుకున్న వెంకటేష్ గారిది. ఆయన F2 F3 మళ్ళీ ఇది కూడా ఒక ఫన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్ సినిమా అంట. అనిల్ రావుపూరి డైరెక్షన్. ఇది 3వ ఫిలిం. చూడాలి. ఈ సినిమా కూడా ట్రైలర్ చూస్తుంటే అసలు ఇప్పటికే ఆకట్టుకోండి. ఎలా అంటే ఒక లవర్ మధ్య, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్లు వివరిస్తే ఎలా ఉంటుంది, ప్రతి ఎలివేషన్స్ దాంట్లో చూపించాడు. సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉందంట. జస్ట్ ట్రైలర్లో కొంచెం వదిలేరంట. సినిమా చూస్తే ఫన్ మొత్తం లాఫింగ్ అంట. అంటే మనం చూసుకుంటే మన రామ్ చరణ్ గారు ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఒక మెసేజ్ ఇచ్చారు. మన అనిల్ రావుపూడి గారు ఒక ఫన్ ఇచ్చారు. మన డాకు మహారాజు గారు ఒక మాస్ హిస్టరీ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? సంక్రాంతికి 3 సినిమాలు విన్నామని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక TFI's బానిస అంటే ప్రతి సినిమా డైరెక్టర్ సినిమా కోసం కష్టపడతాడు, ఒక ప్రొడ్యూసర్ కష్టపడతాడు. ఎందుకంటే ఒక ప్రతి షాట్ ప్రొడ్యూసర్కి, ఒక ఆడియన్స్కి నచ్చే విధంగా కష్టపడతాడు. సినిమా ఎలివేషన్స్ కానీ రావాలి, ప్రతి ఒక్కరు ఆకట్టుకునేటట్టు కష్టపడతారు. కాబట్టి సంక్రాంతికి మంచి పొంగల్ లాగా ఒక సినిమా, అన్ని 3 సినిమాలు హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో. ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. మేము సంక్రాంతికి దింగేస్తున్నాం మేడం. సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా పేరు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని ఉంది. ఈ 3 సినిమాలల్లో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది, ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? సో గేమ్ చేంజర్ అన్నారు కదా. సో గేమ్ చేంజర్ అనేటువంటిది అది పాన్ ఇండియా లెవెల్ సినిమా. దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకా బరిలో ఉన్నటువంటివి 2 సినిమాలు, ఏది డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి దెంగేస్తున్నాము. సంక్రాంతికి వస్తున్నాం అనమాట. సో సంక్రాంతి మన డాకు మహారాజ్ కమర్షియల్ మూవీ వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటిది ఫ్యామిలీ హిట్ మూవీ. లాస్ట్ ఇయర్ సైంధవ్ కొద్దిగా డిస్టర్బ్ చేసిందని జనాలు అన్నారు. బట్ మూవీ మటుకు జనాలకు ఎక్కలేదు అది. బట్ ఇది వచ్చేసి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. గోదావరి మేము కూడా గోదావరి కావేరి అని చెప్పి అర్థమైంది ఆ విధంగా పాట. సో ఓవరాల్గా మూవీ అయితే కూల్. ఈ సంక్రాంతికి చిల్
హిట్ ఏది అంటే ఆ సినిమా కమర్షియల్ హిట్ మన డాకు మహారాజ్. మరి ఇక్కడ దీని పక్కన ఎందుకు పెట్టారు గేమ్ చేంజర్? ఏది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ నేను పక్కన పెట్టిన పాన్ ఇండియా సినిమా కాబట్టి అర్థమైందా, దానికి అనవసరం అది మనకు. దీన్ని మనకు కలెక్షన్స్ వచ్చేస్తాయి. నాకు అర్థమవుతుందన్నా ఒక్కోసారి 3-4 సినిమాలు చూసాం ముట్టదు. ఏ సినిమా వల్ల నాకు టికెట్లు ఇంకా ఓపెన్ చేయలేదు కదా తెలంగాణ. లవడలో ఇప్పుడు చూడు అది దాని ఏమంటారు ఇంకా లోన్ తీసుకోవాలి. ఇంకా ఏదైనా బ్యాంక్ అడిగి లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సినిమా చూడండి ఇంకా లోన్ ఇవ్వండి, ఒకటిసారి 3-4 సినిమాలు వస్తున్నాయని ఇటు అయిపోయింది పరిస్థితి. జేబులో ₹1 ఉండనియరా? కనీసం సంక్రాంతి ఖర్చు చేసుకుందాం అనుకుంటే లేకుండా మొత్తం 3 సినిమాలు లాగేసుకుంటే ఇంకా మా బతుకులు ఏం చేయాలా? ఓకేనా? శంకర్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు మీరు? నిరాశపరిచినటువంటి వ్యక్తి ఈసారి అబ్బురపరుస్తాడని అనుకుంటున్నాను. ఓకే, అర్థమైందా? ఓకేనా? రైట్. డిజైన్ చేసి మన శంకర్ గారు చూపించిన విధానం ఆసమ్ అనిపించింది స్క్రీన్ మీద నాకైతే. మ్యూజిక్ అయితే ఇంకా తమ్మనికి ఒక మంచి బూస్టప్ గ్రోత్ అనుకోవచ్చు. పుష్ప 2 అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, అది ఒక ఘట్టం అయిపోయింది. దీన్ని మనం షింక్ చేసుకోకూడదు. బట్ ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి ప్రేక్షకులు వాళ్ళకే కాబట్టి తెలుగు సినిమా వాళ్ళు ప్రతి ఒక్క ప్రేక్షకుని ఆదరిస్తారు. కాబట్టి ఇప్పుడు క్రాష్ చేస్తుందా, డౌన్ అవుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు. ఆడియన్స్ గా మాకెందుకు? ఈసారి కొట్టలేరని చాలా మంది మాట్లాడుతున్నారు, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తక్కువ ఎక్కువ అంటే ఒక కథ అనేది బ్రెయిన్ నుంచి వచ్చేదే తప్ప మన చుట్టుపక్కల వాళ్ళు డిసైడ్ చేసేది కాదు. అలాంటి బ్రెయిన్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడో రోబోలో ఏ టెక్నాలజీని అప్పుడే చూపించేశాడు ఆయన. అంత సీనియర్ పర్సన్ హిట్ ఫ్లాప్స్ కామన్ అది. కానీ అలాంటి పర్సన్ డౌన్ ఉన్నాడు, ఫ్లాప్ ఉన్నాడు, హిట్ ఉన్నాడు. సరే మీరు నన్ను అడిగారు, ఎవరైనా శంకర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఇది టాలెంట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఒక నెగిటివ్ వచ్చినా ఒక పాజిటివ్కి బూస్టప్ అవుతుంది. 100% ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అందరూ 1000 కోట్లు కొట్టేశారు. మరి ఈయన ఎట్లా కొట్టబోతున్నాడా, లేదంటే ఏ దశలో వెళ్తున్నారు బాక్స్ ఆఫీస్ పరంగా? ఈ క్వశ్చన్ మీరు దిల్ రాజు గారిని అడగాల. ఆయన బ్యానర్స్ ప్రకారం మంచి సినిమాలు అందించారు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సాంగ్స్కే 75 కోట్లు ఖర్చు పెట్టారంటే అది డబ్బు సంపాదించుకుంటానికి కాదు, గుర్తింపు సంపాదించుకుంటానికి. గుర్తింపు అనేవాడికి డబ్బుతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడు హీరో రామ్ చరణ్ చూస్తారు, కానీ ఆయన 1000 కోట్లు కొడతాడా, 2000 కోట్లు కొడతాడా, 5000 కోట్లు కొడతాడా? కొట్టాడు. అది మన తెలుగు ప్రజలు గర్వదగ్గ భారతదేశంలో ఫిల్మ్కి ఒక మంచి ర్యాప్ క్రియేట్ అవుతున్నట్టే కదా. దాన్ని మనం కాంట్రవర్షన్ కనుక్కోకూడదు. కాబట్టి 5000 కోట్లు కొడితే ఇంకా హ్యాపీ, మన మూవీ ఏ కొట్టిందని ఒక తృప్తి ఉంటుంది కదా. అట్లానే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి ఈవెంట్లో కనపడ్డారు. ఫ్యాన్స్ అంతా ఇప్పుడు మరి రెడీగా ఉన్నారా, మెగా ఫ్యాన్స్ అంతా సినిమా చూడటానికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు, బట్ రామ్ చరణ్ గారు వెండి తెర మీద అలరిస్తారు. ఆ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారన్నారే, ఫ్యాన్స్ కాదు, గ్లోబల్ స్టార్ అంటే వరల్డ్లో ఉన్న పర్సన్స్ అందరూ ఆదరిస్తారు. ఆదరిస్తే రిజల్ట్ సక్సెస్ అనేది నాకన్నా మీకే బాగా తెలుసు. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలలో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ సినిమా అవుతుందంటే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అన్నది అనిల్ రాపుడు గారు డైరెక్షన్ కదా, ఆయన కామెడీ ఫ్యామిలీ స్టార్కి సంబంధించింది అన్నమాట. వెంకటేష్ గారు కూడా ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఎన్నో చేశారు, కలిసి ఉన్నారు, చాలా సినిమాలు. అర్థమైందా? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అన్నది బాగుంటుంది. ఆ డైరెక్షన్ సూపరు, చాలా సినిమాలు చేశారు. సర్లేరు నీకెవరు, చాలా సినిమాలు చేశారు. అనిల్ రాపుడు గారు అంటే అనిల్ రాపుడు గారు అంటేనే కామెడీ. ఒకప్పుడు జంధ్యాల గారు ఎలాగో, ఇప్పుడు అనిల్ రాపుడు గారు అలాగా. నెక్స్ట్ డాకు మహారాజ్ అంటే బాలయ్య బాబు గురించి చెప్పవసరం లేదు. మాస్ తొడగొడితే మామూలుగా ఉండదు, దబ్బుడు దిబ్బడే మామూలుగా ఉండదు. డైలాగ్ కింగ్ ఎరగదీస్తారు. ఇంకా డాకు మహారాజ్ అంటే మన బాబీ గారు డైరెక్షన్ సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళతో వేరే చూసాం మనం. మరి ఈ సినిమా డాకు మహారాజ్లో కూడా బాలయ్య బాబు గురించి చెప్పుకోవాలంటే ఇంకా మామూలుగా ఉండదు. సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి, మంచి సినిమా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఇంకా మామూలు నటుడు కాదు. ఇంకా RRR తోటే ఆ లెవెల్లోకి వెళ్ళిపోయారు, పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయారు. RRR తోటి మామూలుగా వెళ్ళారా, ఒక రేంజ్లోకి వెళ్ళారు. నిజంగా ఆయన యాక్టింగ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్, నాకు ఆల్రెడీ 2 రోజులు చేశాను. మంచి వ్యాసం ఇచ్చారు, డైరెక్టర్ శంకర్ గారు ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు కూడా నిజంగా చేతులకు దండం పెట్టాలా. మంచి వ్యాసం ఇచ్చారు నాకు, అందులో చేశాను. గేమ్ చేంజర్ కూడా ఒక రేంజ్లో ఉంటుందన్న.
నిజంగా 2 క్యారెక్టర్లు ఉంటాయి ఇందులోనే. ఐపీఎస్ చెప్పకూడదు మన క్యారెక్టర్ల గురించి కూడా, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మాత్రం సంక్రాంతికి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఇంకా ఒక మరో మలుపు ఇంకా లెవెల్లోకి వెళ్ళిపోద్ది. గేమ్ చేంజర్ అయితే తిరగలేదు ఇంకా.